గుడ్ ఈవినింగ్ సార్. మద్యం కుంభకోణం వ్యవహారంలో త్వరలో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయం అనేటువంటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవటంలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదనేది కూటమి నేతలు కూడా చెప్తా ఉన్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏముందండి, బ్రహ్మనాయుడిని కూడా అరెస్ట్ చేస్తారు అవసరం అయితే. వాళ్ళు తప్పు చేస్తే కుంభకోణాలు చేసి డబ్బులు వెనకేసుకుంటే ప్రభుత్వాన్ని ప్రజలు. అదే సార్, ఒక్క నిమిషం సార్, మీరెందుకు బుధాలు తరుముకుంటారు? నేను చెప్పేదేనండి, బ్రహ్మనాయుడి మీద కోపం ఉంది, బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయాలి అంటే బ్రహ్మనాయుడు గారికి కూడా లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉంది అని చెప్పి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. అట్లా చేస్తారు సార్, ఇది అర్థం లేని వాదన ఇది. సార్ నేను ఒకటి అడుగుతున్నాను సార్, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. సార్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం నాకు ఇక్కడ రెండు విరుద్ధమైన భావాలు వచ్చాయి సార్. వాళ్ళిద్దరు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇద్దరు సార్. సార్ ఒక ఆయన ఏం చెబుతాడంటే రాష్ట్రానికి యొక్క మద్యం ఆదాయం 5 సంవత్సరాలకు సంబంధించి వేణుగోపాల్ గారు చెప్తున్నారండి, రాష్ట్రం యొక్క మద్యానికి సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి సేల్స్ 1,06,665 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఖజానాలో జమ చేయబడింది. ఖజానాలో జమ చేయబడినట్టుగా రిసిప్ట్లు ఉన్నాయి, బడ్జెట్ పేపర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. మరి ఎక్కడికి పోయింది ఇదంతా? లెక్కర్ సేల్ డబ్బులు మరి ఎలా తినేశారు? 1,00,000 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేస్తే మరి 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తినేశారు? అంటే ఏదో 1,00,000 అనేది ఊరికే అనేస్తారండి, 1,00,000 అయ్యి ఉండదు. మరి ఎంత అనేది బయటకు వస్తుంది. మొత్తానికి ఎంతో కొంత తిన్నారనే మీరు చెప్పేదాన్ని బట్టి ఎంతో కొంత తిన్నారనేది అర్థమవుతుంది. మీరెంత తిన్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఒక్క నిమిషం మీరే చర్చిలో తీర్పులు ఇచ్చారు. మాకు అవకాశాలు రాలేదు కదా సార్. మీరే చర్చిలో తీర్పులు ఇచ్చేస్తే అట్లా ఆడ కూర్చున్న ప్యానల్ లో కూర్చొని నేను చెప్పిన మాట ఏంది, 1,06,665 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే మొత్తం కూడా ఖజానాకు జమ చేయబడింది కదా. మరి కుంభకోణం ఎక్కడా అని అడుగుతున్నా నేను. ఇంకో మాట అడుగుతున్నా, డిస్టిలరీలు ఫస్ట్ లో అన్న మాట ఏంది, డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చారు అని. ఒక్క కొత్త డిస్టిలరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చున్నా ఇలా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించండి. నో. కొత్త బ్రాండ్లు అన్నారండి, ఒక్క కొత్త బ్రాండ్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చున్నా ఇలా ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ రూపంలో తీసుకొచ్చి చూపించండి. నో, ఇవేం అవసరం లేదు, డాక్యుమెంటల్ ప్రూఫ్ అవసరం లేదు, ఏం అవసరం లా. ఊరికే ఎక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బ్రాండ్లు తెచ్చారు, కొత్త డిస్టిలరీలు తెచ్చారు, వాటికి లాభం చేకూర్చారు కాబట్టి డబ్బులు వచ్చాయి. అదే బాలాజీ గోవిందప్ప గారు రోజుకి ఏదైతే వారానికి ఒకసారి వచ్చి 50 కోట్లు తన కార్లు వేసుకుపోయారని చెప్పారండి. ఈ రోజు గోల్డ్ బిస్కెట్లు వచ్చాయండి. మరి వాళ్ళు చెప్పిన క్యాష్ తీసుకుపోవడం నిజమా, లేకపోతే గోల్డ్ బిస్కెట్లు తీసుకుపోవడం నిజమా? ఏది నిజం? విచారణ ఎలా ఉందంటే రాజకీయ ప్రేరేపితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మనసుల్లో ఏదైతే భయం నింపాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న ప్రతి ఒక్కరి మీద ఫ్యాబ్రికేటెడ్ కేసు. లిక్కర్ స్కామ్ నేను అడుగుతున్నాను సార్, షాపులు తగ్గించి మద్యం సేల్స్ తగ్గించి వచ్చిన డబ్బు మొత్తాన్ని రాష్ట్ర ఖజానాకి జమ చేశాం కదా. షాపులు తగ్గించారు, అన్ని చేశారు సార్. రేట్లు పెంచలేదు, విపరీతమైన రేట్లు పెంచలేదు. అదేమంటే ప్రజలు మద్యం చచ్చిపోతారు కాబట్టి రేట్లు అదుపులో లేకుండా ఉంటే మద్యం తాగదని చెప్పి కౌంటర్ ఇస్తారా? సార్ ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, కంగారు పడకండి. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? షాపులు తగ్గించాలి, మద్యం రేట్లు పెంచాలి, జనాలు గుల చేయాలి. అలాగే షాక్ కొట్టించాం, రేట్లు పెంచాం, ఆ డబ్బు మొత్తం ఖజానాకి జమ అయిందా లేదా అది కదా కావాలి. ఎక్కడైనా అంటే సామాన్యుని దోచుకున్నారని అనుకోవాలా సార్? అప్పుడు సార్ సామాన్యుడిని మద్యం ప్రియులను దోచుకున్నారని అనుకోవాలా? మద్యం ప్రియులు దోచుకున్నారని ఎందుకు అనుకోవాలి సార్? ఆ రోజున్న మద్యం రేటే ఈ రోజు ఉంది, మరి ఈ రోజు దోచుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు తగ్గాయా? ఆ రోజున్న మద్యం బ్రాండ్లు ఈ రోజు ఉన్నాయా? నేను విషయం చెప్తున్నాను సార్, ఆ రోజున్న బ్రాండ్లు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిందే కదా. ఈ రోజు కొత్తగా కొన్ని బ్రాండ్లు తెచ్చారండి. వీటికి